రైట్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. సిఐడి మాజీ ఎస్పీ విజయ్ పాల్ కు రిమాండ్ విధించింది కోర్టు. విజయ్ పాల్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ ను అరెస్ట్ చేశారు. ఇక అంతకు ముందు విజయ్ పాల్ ను ఒంగోలు నుంచి గుంటూరుకు తరలించారు భారీ భద్రత నడుమ. సిఐడి మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ ను రిమాండ్ విధించింది. విజయ్ పాల్ కి కోర్టు ఇంతకు ముందే ఒంగోలు నుంచి గుంటూరు కోర్టుకి తరలించారు. భారీ భద్రత నడుమ తరలిస్తున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో విజయ్ పాల్ కు 14 రోజుల రిమాండ్ అయితే విధిస్తూ న్యాయమూర్తి తీర్పిచ్చారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ ను అరెస్ట్ చేశారు. ఇక అంతకు ముందు విజయ్ పాల్ ఒంగోలు నుంచి గుంటూరు కోర్టుకి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. మౌనిషా, రఘురామ కృష్ణరాజుకి సంబంధించినటువంటి కేసులో A4 గా ఉన్నటువంటి విజయపాల్ కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ గుంటూరుకి సంబంధించినటువంటి ప్రొవిజన్ అండ్ ఎక్స్చేంజ్ న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మొత్తం 8 సెక్షన్ల కింద కూడా కేసు నమోదైనట్లు కూడా ప్రభుత్వ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ మీతో తెలపడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అనేది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి కంపల్సరీగా కస్టడీకి కోరతామనే విధంగా కూడా ఆయన చెప్పారు. 2 రోజుల్లో కస్టడీ కోరుతూ కూడా విజయపాల్ సంబంధించినటువంటి అంశం పైన కోర్టులో పిటిషన్ వేస్తామనే విధంగా చెప్తున్నారు. అయితే కేసుకు సంబంధించినటువంటి అంశంలో విజయపాల్ పాత్రతో పాటు విజయపాల్కి ఆ రోజు ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఆ ఏ స్థాయి వ్యక్తులు ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. కంపల్సరీగా విచారణలో వచ్చేటటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఆధారంగానే కేసు బలంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటుందనే విధంగా కూడా లాయర్లు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే గుంటూరు జిల్లా జైలుకు విజయపాల్ని తరలించడం జరిగింది. కంపల్సరీగా కస్టడీకి తీసుకునేటటువంటి నేపథ్యంలో మరిన్ని అంశాలతో ఆయన విచారణ చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి నిన్న జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన మాత్రం న్యాయవాదులు మాట్లాడటానికి కూడా కొంత నిరాకరించారు. ఎందుకంటే విచారణ సమయంలో మాట్లాడటం కుదరదు అనే విధంగా వాళ్ళు చెప్పారు. అయితే ప్రాథమికంగా మనకు తెలుస్తున్నటువంటి అంశంలో విజయపాల్ నిన్నటి నుంచి జరిగినటువంటి విచారణలో ఎలాంటి అంశాలను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి లేదనే విధంగా తెలుస్తుంది. ఏ క్వశ్చన్లు అడిగినా కూడా తనకు తెలియదు, గుర్తు లేదనే విధంగా కూడా పోలీసులకి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే కేసుకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు పోలీసుల దగ్గర ఉండటంతో పాటు రఘురామ కృష్ణరాజు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన ముందు పెట్టి ప్రశ్నించినప్పుడు మాత్రం ఎలాంటి సమాధానం లేకుండా సైలెంట్గా ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో A4 అరెస్టు రిమాండ్ అవడంతో మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో A1, A2, A3, A5 వీళ్ళందరికీ సంబంధించి కూడా నోటీసులు అయితే మరికొద్ది రోజుల్లో ఇచ్చేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక దశలో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి విచారణకి రావాలనే విధంగా కోరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సునీల్ కుమార్కి విజయపాల్కి ఇచ్చినటువంటి నోటీసుల్లో విజయపాల్ ప్రస్తుతం హైకోర్టుని, సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. అక్కడ ఆయనకి చుక్కెదురవడంతో పోలీసుల మధ్య ఆయన లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు విచారణ అనంతరం ఒంగోలులో వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు కోర్టులో హాజరుపరచడంలో రిమాండ్ విధించారు. అయితే ప్రస్తుతం కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి విచారణలు సాగేటటువంటి అంశాలు అనే విధంగా కూడా మనం పరిశీలిస్తే కంపల్సరీగా విజయపాల్ కీలకమైనటువంటి ఏవైతే ఆ రోజు జరిగినటువంటి అంశాలు అంటే అసలు కేసు నమోదు చేయడం దగ్గర నుంచి రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేయడం, సిఐడి విచారణ కోసం సిఐడి ఆఫీస్కి తీసుకొని రావడం, ఆ రోజు ఆయన్ని విచారణకి ఎవరెవరు అధికారులను ఉంచాలి, ఆ సమయంలో ఎవరికి డ్యూటీలు వేయాలి, రాత్రి సమయంలో ఆయన పైన టార్చర్ జరిగినట్లు రఘురామ కృష్ణరాజు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరున్నారు, ఆ డ్యూటీల్లో ఎవరున్నారు అనే దానికి సంబంధించి ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా జరిగిందనే విధంగా కూడా న్యాయవాది అయితే చెప్తున్నారు. మరి ఇలాంటి అంశంలో కంపల్సరీగా ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్లియర్గా న్యాయవాది కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఈ 5గురే కాదు, ఇంకో 10 మంది ఈ కేసులో కంపల్సరీగా ముద్దాయిలుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం విజయపాల్ నుంచి వచ్చేటటువంటి కీలకమైనటువంటి అంశాలే రేపు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో కీలకంగా మారేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మౌనిషా, సో ఎలా ఉండబోతుంది? 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. బట్
సీరియస్గా చూస్తూ ఉంటే ఆయన నాకేం తెలీదు అని చెప్తున్నారు. బట్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే వేరేగా ఉంది. ఆయన కస్టడీలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేశారు, ఎలా ఇబ్బందులు పెట్టారు అనేది అయితే చాలా క్లియర్గా చెప్పారనండి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ప్రధానంగా కూడా రఘురామకృష్ణరాజు అయితే క్లియర్గా చెప్తున్నారు, తనని చంపాలనేటటువంటి ప్రయత్నం అయితే క్లియర్గా జరిగింది. అందులో భాగంగానే టార్చర్ చేశారు. వేరే వేరే వ్యక్తులు వచ్చి అనేక సార్లు తన పైన బెల్టులతో అక్కడ ఉన్నటువంటి స్టిక్కులతో కొట్టడం జరిగింది, తీవ్రంగా గాయపరచడం జరిగింది. అసలు ఒక సమయంలో తనని చంపేసేటటువంటి ప్లాన్ కూడా అమలు చేశారు. కాకపోతే అదంతా కూడా ఇబ్బందిగా మారుతుందనే ఆలోచనతోనే చేయలేకపోయారు. కానీ లేకపోతే తనని అసలు క్లియర్గా హార్ట్ అటాకో ఇంకోటో సృష్టించి తనను చంపేటటువంటి ప్రయత్నం అయితే జరిగిందనే విధంగా అనేక సార్లు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం విజయపాల్కి సంబంధించి కూడా కేసు సెక్షన్లలో 307ని అంటే అటెంప్ట్ మర్డర్ కేసును కూడా క్లియర్గా పెట్టినట్టు కూడా న్యాయవాది అయితే చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీగా రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి కేసులో అతన్ని చంపేటటువంటి ప్రయత్నం జరిగిందనే విధంగా కూడా ప్రస్తుతం పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్ల ప్రకారం కూడా మనం గమనించవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో విజయపాల్ ఆ రోజు ఆయన ఐఓగా ఉండడం జరిగింది ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో. అయితే ఆ కేసుకు సంబంధించి వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేయటం, అతన్ని మార్చి మళ్ళీ ఏఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్కి కేసును అప్పగించడం, విచారణ అంతా కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరగడం. ఆ రోజు రఘురామకృష్ణరాజు చెప్తున్నట్టు టార్చర్ అంటే కస్టోడియల్ టార్చర్ ఏదైతే జరిగిందో అదంతా కూడా విజయపాల్ ఆధ్వర్యంలో చెప్తున్నట్టు విధంగా పోలీసులు అయితే విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విజయపాల్ ఇచ్చేటటువంటి ఏదైతే ఎవిడెన్సులు కానీ అన్నీ కూడా వాటి ఆధారంగానే కంపల్సరీగా A1 కానీ A2 కానీ A3కి సంబంధించినటువంటి వాళ్ళపైన కేసులు అయితే నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరింత లోతుగా ఈ కేసు విచారణ జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మౌనిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాయి శంకర్.